హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. ఎస్. సో మనం ఈ వీడియో సెషన్లో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మనం ఎలాంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, బీటెక్లో మనం చూస్ చేసుకోవాలంటే ఎలాంటి కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఎలాంటి పాపులర్ కోర్స్ మనకి బీటెక్లో అవైలబుల్గా ఉన్నాయి, ఏ కోర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మోర్ జాబ్ ఆఫర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయో ఈ వీడియో సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ us start. Which branch should you choose in బీటెక్? బీటెక్ సో మనకి బీటెక్లో వచ్చేసి ప్రెసిడెంట్ కాలేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే సో నెంబర్ ఆఫ్ కాలేజెస్లో మనకి మోర్ బ్రాంచెస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్ డేస్లో. ఎస్, మనకి వెరీ కామన్గా ఉన్న బ్రాంచెస్ మనకి ఏంటంటే సిఎస్సి బ్రాంచ్, సిఎస్వి బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్, లైక్ ట్రిపుల్ ఈ బ్రాంచ్, ఈసీఈ బ్రాంచ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ దేర్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ దేర్. సో మనం ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మోర్ జాబ్ ఆపర్చునిటీ మనకి అవైలబుల్గా ఉంటాయి చూద్దామండి. ఎస్. సో ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, if you are selecting సిఎస్సి బ్రాంచ్ అండి, సిఎస్వి బ్రాంచ్. సి కోర్సెస్ అని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సో బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అండి. సో మనం సర్వే అవుతాం లేమని డిసైడ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఆ పర్టికులర్ బ్రాంచెస్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే ఈ బ్రాంచెస్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? సో ఫస్ట్ వన్ మనకి బీటెక్ లో మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జాయిన్ అయ్యేది మనకి సిఎస్వి బ్రాంచ్ అండి, సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి బ్రాంచ్ లో వచ్చేసి మనకి సో టోటల్ మనకి కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. టోటల్ మనకి కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ద ఇంట్రెస్టెడ్ కంప్యూటర్స్. సో కోడింగ్ ఎన్విరాన్మెంట్ లైక్ సాఫ్ట్వేర్ మనం సెటిల్ అవ్వాలంటే వీఆర్ చూసింగ్ ద సిఎస్సి బ్రాంచ్ అండి. సిఎస్ లో మనకి అండ్ నెంబర్ ఆఫ్ అలైడ్ బ్రాంచెస్ ఆర్ దేర్. లైక్ సిఎస్ లో మనకి ఏఎంఎల్ అంటాం, లైక్ ఏఎంఎల్ అంటాం, లైక్ ఏడిఎస్ అంటాం, లైక్ సైబర్ సెక్యూరిటీ అంటాం. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ బ్రాంచెస్ ఆర్ దేర్. సో బట్ మన కోర్ బ్రాంచ్ మనకి ఏంటంటే సో సిఎస్సి బ్రాంచ్ అండి. సో మనకి కంప్యూటర్ రిలేటెడ్ మనకి నాలెడ్జ్ కావాలంటే వీ కెన్ చూస్ ద సిఎస్సి బ్రాంచ్ అండి. మనకి ఇలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. లైక్ పైథాన్, లైక్ జావా ప్రోగ్రామింగ్, లైక్ సి ప్లస్ ప్లస్, డేటా స్ట్రక్చర్స్, వెబ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైక్ మిషన్ లెర్నింగ్. సో క్లౌడ్ అండ్ డెవాప్స్ అండి, క్లౌడ్ అండ్ డెవాప్స్ టెక్నాలజీస్ మనకి ఇక్కడ సిఎస్లో వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్స్ అయితే కాల్ చేస్తాం. సో కరెంట్ మనకి మెజార్ట్ ఆఫ్ ది కాలేజెస్ లో సో దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మనకి జాబ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ సిఎస్సి కోర్స్, ఎస్ మనం సాఫ్ట్వేర్ డెవలపర్గా సెటిల్ అవ్వచ్చు. ఇదర్ జావా, పైథాన్, ఎనీ డెవలపర్ అండి, ఎనీ డెవలపర్. సారెల్స్ సో డెవాప్స్ ఇంజనీర్, డేటా సైన్స్, క్లౌడ్ ఇంజనీర్. సో మన సిఎస్సి బ్రాంచ్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే జాబ్ మార్కెట్ ఈస్ వెరీ హైగా ఉంటుందండి. మన శాలరీ ఆల్సో వెరీ హై డిమాండ్ శాలరీస్ మనకి ఆఫర్ చేస్తాను ఫర్ సిఎస్సి బ్రాంచెస్ స్టూడెంట్స్ అండి. సో నెక్స్ట్ థింగ్ ఈస్ సో ట్రిపుల్ ఈ అండి. సో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాల్ చేస్తామండి. సో మేజర్ ఫోకస్ ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్స్ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్ ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్ మనకి ఏముంటాయి ఇక్కడ, లైక్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్, మైక్రో ప్రాసెసర్, సో విఎల్ఎస్ఐ డిజైన్, సో కమ్యూనికేషన్ సిస్టమ్ పైన మనకి సో కోర్ సబ్జెక్ట్స్ కాల్ చేస్తారండి. సో మనకి జాబ్ మార్కెట్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ గా కాల్ చేస్తారు, హార్డ్వేర్ ఇంజనీర్, లైక్ టెలికామ్ ఇంజనీర్స్ గా కాల్ చేస్తామండి. ద జాబ్ మార్కెట్ ఈస్ సో వెన్ కంపేరింగ్ టు సిఎస్ఏ వాళ్ళతో కంపేర్ చేస్తుంటే మాత్రం ఈ ఫీల్డ్ లో మనం రన్ చేయాలంటే సో జాబ్ మార్కెట్ ఈస్ మీడియం టు హైగా కాల్ చేస్తామండి. సో జాబ్ మార్కెట్ ఈస్ సో జస్ట్ లైక్ మీడియం గా కాల్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కోర్ బ్రాంచ్ ఈస్ దట్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ మనం బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎస్ సో మెకానిక్ ఇంజనీరింగ్ మనకు వచ్చేసి లైక్ మెషిన్స్ పైన మనం వర్క్ చేయాల్సి వస్తుందండి. ఇంజన్స్, లైక్ హౌ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద రిసోర్సెస్. సో మనకు ఒక ప్రోడక్ట్ ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏ విధంగా మనం డిజైన్ చేయాలని ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫోర్ సబ్జెక్ట్స్ గా కాల్ చేస్తారండి. సో థర్మోడైనమిక్స్ గా కాల్ చేస్తాం, సో మిషన్ డిజైన్ గా కాల్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కూడా ఫోర్ కాన్సెప్ట్స్ అయితే మనం లాంచ్ చేయాల్సి వస్తుంది. సో జాబ్ మార్కెట్ వచ్చేసి మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ ఉంటాయంటే వెన్ ఎవర్ చూసింగ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎస్ ఆటోమొబైల్ ఇంజనీర్స్ గా, ప్రొడక్షన్ ఇంజనీర్ గా, లైక్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా మనకి జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. సో బట్ ద జాబ్ మార్కెట్ ఈస్ డిమాండ్ వచ్చేసి మనకి మీడియం వెన్ కంపేరింగ్ టు సిఎస్సి తో కంపేర్ చేసి ఇక్కడ
మీడియం అని చెప్పుకోవచ్చు అండి వెన్ ఎవర్ చూసింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి. సో నెక్స్ట్ వన్ మోర్ కోర్ బ్రాంచ్ ఈస్ దట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్ అండి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ లైక్ కన్స్ట్రక్ట్ చేయడం, లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం, లైక్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ క్రియేట్ చేయడానికి సివిల్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్స్ అండి. సివిల్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్. Some main concepts are structural engineering as well as construction management, సర్వేయింగ్ ఇంజనీర్ గా కాల్ చేస్తామండి. లైక్ సర్వేయింగ్ ఇంజనీర్ కాల్ చేస్తామండి. సో జాబ్ మార్కెట్ వచ్చేసి మనకి లైక్ సైట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వాల్సి వస్తుందండి. ఎస్, జాబ్ మార్కెట్ వచ్చేసి మనం కంపేర్ చేస్తే ఇక్కడ సిఎస్ తో కంపేర్ చేస్తే మనకి మెకానికల్ లో కావచ్చు, లైక్ ట్రిపుల్ లో కావచ్చు, అండ్ సివిల్ లో వచ్చేసి మనకి ద జాబ్ మార్కెట్ ఈస్ వెరీ మీడియం గా కాల్ చేస్తాండి. సో మనం ఇన్ ఫ్యూచర్ ని ఆలోచించి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఏ బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే. సో బేస్డ్ ఆన్ అవర్ చాయిస్, బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్, అవర్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుంటాం. సో కోర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఫ్యూచర్ లో మనకు అబ్జర్వ్ చేస్తే రైట్ నో ప్రెసెంట్ మార్కెట్ లో మనకు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టూల్స్ మనకి ఏ టూల్స్ వస్తున్నాయండి. సో బెటర్ టు టేక్ ద సో కంప్యూటర్ రిలేటెడ్ ఉన్న ఫీల్డ్ ఉన్న సో కోర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ మనకి మోర్ డిమాండ్ జాబ్ ఆఫర్ మనకి గెట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ.